ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో అనేక అక్రమాలు జరిగాయి. పనుల నిర్మాణం చేపట్టడంలో కావచ్చు, ఇంకా ఇతర విషయాల్లో సైతం అనేక అభ్యంతరాలు ఉన్నాయని చెప్పేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ హక్కు ప్రకారం సమాచారం కోరారు. దీనిలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో విజిలెన్స్ వారికి ఫిర్యాదు చేయగా విజిలెన్స్ విచారణ జరుగుతుంది. ఏం జరిగింది అసలు మనతో మాట్లాడడానికి ఎవరైతే దీనిపైన గత కొద్ది కాలం నుంచి ఫైట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఉన్నారు. కోట శ్యామ్ వాళ్ళ మిత్ర బృందం ఉన్నారు. ఏం జరిగింది అసలు, మీరు ఎందుకు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారము ఇక్కడ మాకు సమాచారం కావాలని కోరారు? అందరికీ నమస్కారం. నా పేరు కోట శ్యామ్ కుమార్, కరీంనగర్ భారతీయుడిగా నన్ను పిలుస్తుంటారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా యూనివర్సిటీల్లో చాలా వరకు నిధులు దుర్వినియోగం చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తే దాన్ని మేము పట్టుకొని యూనివర్సిటీలో ఎన్నో అప్పీల్ చేయడం జరిగింది. దీని భవన నిర్మాణం అయితే ఏంటి, లేకుంటే ఆడిట్ విషయం అయితేనేంటి, అన్నిటిపైన కూడా మాకు వివరణ కావాలని కోరడం జరిగింది. అయినప్పటికీ యూనివర్సిటీలో ఎవరు కూడా స్పందించలేదు. స్పందించకపోవడంపై యూనివర్సిటీలో పందికొక్కుల్లాగా యూనివర్సిటీ సంపదని దోచుక తింటున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చాలా బాధేసింది. ఎవరు ప్రశ్నించకపోతే దీనికి సమాధానం ఏడ దొరుకుతుందని ఆలోచించి మేము ఆర్టీఐ ద్వారా మేము మొత్తం సమాచారాన్ని రాబట్టడం జరిగింది. అందులో ఆర్టీఐ ద్వారా మేము సమాచారాన్ని రాబట్టిన తర్వాత నివ్వెరపోయే అంశాలు బయటకు వచ్చాయి. చాలా అంశాలు బయటకు వచ్చాయి. యూనివర్సిటీలో మొత్తం కూడా దొంగలే ఉన్నారు. ముఖ్యంగా 3 దొంగలు, ప్రసాద్ పేరు మీద 3 దొంగలు ఉన్నారు, మల్లేశం పేరు మీద 1 దొంగ ఉన్నారు. యూనివర్సిటీ మొత్తం కూడా దొంగల పాలైందని మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే అవినీతి మయంలో యూనివర్సిటీ తూలతూగుతూ ఉంది. అది చూసి మేము ఆర్టీఏలో ఆడిట్ విషయానికి వస్తే ఆడిట్లో 17 అంశాలతో ఆడిట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వివరణ కోరగా వీళ్ళు ఆడిట్ డిపార్ట్మెంట్కి కూడా సహకరించలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ నెల 3వ తారీఖు మాజీ వీసీ మల్లేశం గారు అక్రమంగా అన్యాయంగా యూనివర్సిటీలోకి వచ్చి ఆ రోజు బస చేసి ఫైళ్ళు కూడా తారుమారు చేశారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళ ఆడిట్లో జరిగిన అక్రమాలను గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్న అన్యాయాలన్నింటినీ ఎలాగైనా దీన్ని మార్చాలనే సంకల్పంతో తను కానీ, రిజిస్టర్ కానీ, మన కంట్రోలర్ కానీ వీరందరూ కూడా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళు చేసిన అన్యాయాలన్నీ కప్పుపుచ్చడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్న పేపర్స్ కూడా మనం డిగ్రీ స్టూడెంట్స్ అందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ రాసి వచ్చినన్ని కూడా ఇక్కడ స్టోర్ చేసి స్కాన్ చేసి పంపించే ప్రక్రియ జరుగుతుంది లోపల. అలాంటి పేపర్లు కూడా బయటకు విచ్చలవిడిగా వస్తూ ఆ బయట రాపించుకొని మళ్ళీ తీసుకువెళ్ళి లోపల యథాస్థానంలో పెట్టడం విషయాల కానుంచి మాకన్నీ కూడా ఆర్టీఐలో కానీ సీసీటీవీ ఫుటేజ్లో కానీ మాకు దొరికాయి. కాబట్టి మేము అప్పీల్ చేశాము విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారికి, రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి అప్పీల్ చేస్తే వాళ్ళు సత్వరం స్పందించి మా యొక్క అప్పీల్ని స్వీకరించి విజిలెన్స్ ఎంక్వైరీ చేయడం జరిగింది యూనివర్సిటీ మీద. దానికి మేము ఎంతో హర్షిస్తున్నాము. మేము చేసే ఓకే, మీరు విచారణ కోరారు. మీ నోటీస్లో ప్రాథమికంగా ఎంత అవినీతి అక్రమాలు, ఎన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని అనుకుంటున్నారు? నిర్ధారణ అయింది 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు మా దగ్గర నిర్ధారణ ఉంది. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ద్వారా ఒక ఆడిట్ డిపార్ట్మెంట్లోనే ఒక 10 నుంచి 20 కోట్ల వరకు అందులో ఉంది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి వెళ్ళిపోతే అందులో 10 కోట్ల అన్యాయం. అదేవిధంగా ఇంకొక మెయిన్ కాజ్ ఇందులో ఉంది. ఇందులో అసిస్టెంట్ ట్రెజరర్గా జాయిన్ అయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తాను మళ్ళీ తప్పుడు ధ్రువపత్రాలను సబ్మిట్ చేసి డిటిఓ డిప్యూటీ ట్రెజరర్ ఆఫీసర్గా ప్రమోషన్ తీసుకొని గవర్నమెంట్ అందరినీ మోసం చేస్తూ వాళ్ళు పదోన్నతులు పొంది అక్రమంగా దోచుక తిన్నారు అనే ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉండి మేము అది కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కోట్ల రూపాయలు, నేను రఫ్గా చెప్తున్నాను 100 కోట్లని, అంతకు మించి యూనివర్సిటీలో ఇక్కడ పందికొక్కుల్లాగా ఈ ప్రజల సంపదని, యూనివర్సిటీ సంపదని దోచుక తింటున్నారని మేము ఎలిగేషన్ చేయడం జరిగింది. రైట్, ఎట్లా చూడొచ్చు? విచారణకి ఆదేశాలు జారీ చేసింది, మీరు పోరాటం చేసినందుకే ఇది జరిగిందని అనుకోవచ్చా? 100% సార్. మేము చాలాసార్లు, ఈ ఒక్కసారి కాదు, మేము అంతకుముందు కూడా ఇదే యూనివర్సిటీకి వచ్చి సురేంద్రమోహన్ గారికి వ్రాతపూర్వకంగా మరియు అదేవిధంగా మేము మెయిల్ కూడా పెట్టినాం. ప్రతి ఒక్కరికి కూడా మెయిల్ పెట్టినాం. ఇలా చాలాసార్లు, అంటే ఇప్పటి సంఘసాల మల్లేశం గారు ఏదైతే ఉన్నారో అతను మాజీ అయినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి అర్ధరాత్రి వచ్చి ఫైళ్ళు మార్చడం కానీ వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా చర్య చేపట్టాలి.
అంటే ఈ అనేక రకాలుగా ఆడిట్లో ఆరోపణలు వచ్చినాయి. అంటే దాదాపు ఈ స్టేట్ ఆడిట్ వాళ్ళు 74 అబ్జెక్షన్లు దానిలో తెలిపారు. ఈ నెల 20వ తారీఖు లోపల అవి సబ్మిట్ చేయాలి. సో వాటిని మార్చడం కోసమే ఈ సంఘశాల మల్లేశం గారు వైస్ మాజీ వీసీ అయిన సంఘశాల మల్లేశం గారు అర్ధరాత్రి 3వ తారీఖు వచ్చి అనవసరంగా ఫైల్స్ అనేది మార్చిర్రు అనేది ఉంది మా దగ్గర. సో దానికి సంబంధించి వీడియో ఫుటేజ్, సీసీటీవీ ఫుటేజ్ కావాలి, దాన్ని కంపల్సరీ పర్యవేక్షించాలి. అదేవిధంగా 30వ తారీఖు జూన్ నుండి మరియు 8వ తారీఖు జూలై మధ్యలో అలా విద్యార్థులు రాసిన ఏవైతే పేపర్లు ఉన్నాయో వాటి జవాబుపత్రాలను బయటికి తీసుకొచ్చి రాపించి మళ్ళీ అందులో పెట్టారు. దీనివల్ల చాలామంది విద్యార్థుల భవిష్యత్తు అనేది నాశనం అయిపోతుంది. సో దీన్ని కూడా కంపల్సరీ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాలని కోరుకున్నాం. అదేవిధంగా మీరు అడిగిన విధంగానే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, స్టేట్ ఆడిట్లో వచ్చిన విధంగా కోసిన్ అనే ఒక కంపెనీ ఉంది. కోసిన్ అనే కంపెనీకి ప్రతి సంవత్సరం కూడా వితౌట్ అంటే నామినేటెడ్ పద్ధతి ద్వారానే ₹1,00,000 వరకు అంటే నామినేటెడ్ పద్ధతి ద్వారా ఇవ్వచ్చు. కానీ ₹1,00,000 పై చిలుకు అంటే 3.5 కోట్ల పై చిలుకుది కూడా నామినేటెడ్ పద్ధతి ద్వారా కేవలం కోసిన్ అనే సంస్థకు మాత్రమే అప్పచెప్తారు, వితౌట్ టెండర్స్. మరి కోసిన్ అనే సంస్థ ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం ₹11, ఒక సంవత్సరం ₹14, ఒక సంవత్సరం 18, ఈ విధంగా ఇష్టానుసారంగా రేట్లు పెంచుకుంటూ పోవడం వలన పరీక్ష రాసే విద్యార్థుల మీద భారం అవుతుంది. అదేవిధంగా ఈ టెండర్ వేయకుండా చేయడం అనేది కూడా తప్పు. దానిలో ఒక్కదానిలోనే మనం పరిశీలిస్తే 3.5 కోట్ల పైసలకు జరిగింది. ఇలాంటివి చాలా ఉన్నాయి. అందులో ఇప్పుడు మన వాహనాల దుర్వినియోగం అయితేంది, కట్టడాలలో అయితేనేమి, మేము కేవలం 2022-23 మధ్యలో తీసిన వాటిలోనే చాలా తప్పులు జరిగినాయి. ఇప్పుడు ఎట్లా చూస్తారు? ఈ విచారణకు ఆదేశాలు జారీ చేసిండ్రు, విచారణ జరుగుతుంది, ఎట్లా చూడొచ్చు? మాకు చాలా సంతోషకరం. మేము పోరాడిన దానికి ఫలితం అనేది వచ్చింది. బట్ ఇప్పుడు చేసేది కూడా పారదర్శకంగా చేయాలి. కంప్లీట్గా విచారణ అనేది పారదర్శకంగా చేయాలి. మాకు దీని ప్రకారం అయితే సంతోషంగా ఉంది, చాలా సంతోషం. మొత్తం మీద గత కొంతకాలం నుంచి జరుగుతున్నటువంటి పోరాటం ఫలితంగానే విజిలెన్స్ విచారణకి ఆదేశాలు జారీ చేశారు. కేవలం 74 అంశాలకు సంబంధించి ఆడిట్ డిపార్ట్మెంట్ అడిగినటువంటి లెక్కలని, పత్రాలని సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు ₹100 కోట్ల స్కామ్ జరిగింది అనేక అంశాలలో అని చెప్పేసి వీళ్ళ పరిశీలనలో వెల్లడైంది. ఇలాంటి అవినీతి అక్రమాలు చేపట్టేటువంటి వాళ్ళ భరతం పట్టాల్సినటువంటి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పుకోవచ్చు. జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.